ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు సీత? గేటుకి బోర్డు తగిలించాను మామా. పిన్ని వద్దని చెప్పింది కదా, పదే పదే ఎందుకు వద్దన్న పనే చేస్తున్నావు? ఇది టైలరింగ్ బోర్డు కాదు మామా. మరి క్యాటరింగ్ బోర్డా? కాదు చిన్నత్తయ్య. ఏ బోర్డు అయితే ఏంటి, మా పరువు తీయడానికి? వెంటనే ఆ బోర్డు తీసే సీత, లేదంటే మర్యాద ఉండదు. సారీ చిన్నమావయ్య, ఆ బోర్డు తీసేయడం కుదరదు. ఏంటా పొగరు? వెంటనే ఆ బోర్డు తీస్తావా లేదా? ఆ బోర్డు ఏంటో చూస్తే మీరు తీయమనరు అత్తయ్య. ఇంకా బోర్డు పెట్టినందుకు నన్ను మెచ్చుకుంటారు. మహాలక్ష్మి మెచ్చుకునే బోర్డా? ఏంటి సీతమ్మా అది? మీరే చూడండి బాబాయ్. సుమతి నిలయం. ఏంటి సీత, ఈ ఇంటికి సుమతి నిలయం అని మా అమ్మ పేరుతో బోర్డు పెట్టావా? అవును మామా, సుమతి అత్తమ్మ వల్లే కదా మనకి ఇంత పెద్ద ఇల్లు, ఆస్తులు అన్నీ వచ్చాయి. ఇప్పుడు మనందరం ఇంత ఆనందంగా సంతోషంగా బతుకుతున్నామంటే అందుకు కారణం అత్తమే కదా. అలాంటి ఇంటికి అత్తమ్మ పేరు పెడితే తప్పు లేదు కదా. ఇంట్లో ఎలాగో అత్తమ్మ ఫోటో లేదు, కనీసం ఇంటికైనా అత్తమ్మ పేరుంటే బాగుంటుంది కదా. ఈ బోర్డు చూసిన ప్రతిసారి అత్తమ్మే గుర్తుకొస్తుంది. గ్రేట్ జాబ్ సీత, రియల్లీ చాలా మంచి పని చేసావు. ఐ అప్రిషియేట్ యూ. థాంక్యూ మామా. ఈ ఇల్లు, ఈ ఆస్తి అన్నీ సుమతి వదిన కష్టార్జితం. ఈ ఇంటికి సుమతి వదిన పేరు పెట్టడం చాలా బాగుంది సీత. సుమతి అక్క వల్లే అందరం సంతోషంగా ఉన్నాం. నువ్వు చెప్పినట్టు బోర్డును చూసిన ప్రతిసారి సుమతక్కను తలుచుకున్నట్టుగా ఉంటుంది సీత. మీరేమంటారు మామయ్య? నేను చేసింది తప్పా రైటా? రైట్ సీత, నిజంగా ఇదంతా సుమతి కష్టార్జితం. ఈ ఇంటికి తన పేరే ఉండాలి. నువ్వు చాలా మంచి పని చేశావు సీత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.